ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ మంచూరియా. ఇది తిన్నవారు అద్భుతం అమోఘం అనాల్సిందే. బయట రెస్టారెంట్ స్టైల్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇలా క్యాబేజ్ అనేది సన్నగా చాప్ చేసుకోవాలి లేదా తురుముకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని, స్పైసీగా కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని 2 కప్పుల కార్న్ఫ్లోర్ అనేది వేసాను. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానివ్వండి వేయండి. కార్న్ఫ్లోర్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వాటర్ లేకుండా బాగా కలుపుకోండి. మనకు కార్న్ఫ్లోర్ తక్కువ పడింది అంటే పిండి పొడి పొడిగా వచ్చింది అంటే కార్న్ఫ్లోర్ అనేది కొంచెం యాడ్ చేసి ఇలా ముద్దలా కలిపి 20 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుందండి. టేస్ట్ మంచూరియా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. డీప్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాల్స్ చేస్తే చాలా చక్కగా వస్తాయండి. బాల్స్ అనేది మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో హైజీనిక్గా ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి నేను చిన్న పీస్ అనేది వేశాను. ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే మనం అన్ని బాల్స్ అన్ని కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే లోపల కూడా చాలా చక్కగా కాలిపోతాయి. లేదనుకోండి లోపల పిండిగా అలానే ఉండిపోతాయి. ఇలా నేను అన్ని బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను. చూడండి, ఇది చాలా త్వరగా అవుతుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీకెండ్స్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్ కూడా వేసి బాగా కలిపాను. ఇప్పుడు ఇందులోనే అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. టమాటో సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కలిపేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్ వేసి 1 కప్లో నీట్గా కలుపుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం అంటే లిటిల్ బిట్ జీరా పౌడర్ వేసి కలిపాను. జీరా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది మంచిగా కుక్ అవ్వగానే పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. అంతే, చాలా సింపుల్గా క్యాబేజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదండి మన క్యాబేజ్ మంచూరియన్. ఇది కన్నా టమాటో కెచప్లో అలా డిప్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే అండి ఎవరైనా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.